కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. సో అధికారికంగా నోట్ రిలీజ్ అయింది. కవితను పార్టీ నుంచి బహిష్కరించేశారు. సో ఇప్పుడు అడుగులు ఎటు ఉండబోతున్నాయి? కవిత ఇక తిరుగుబాటు జెండా పార్టీ మీద వేయబోతుందా, తండ్రి మీద వేయబోతుందా, పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావుల పైన ఇక టార్గెట్ చేయబోతుందా? కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన నాయకత్వాన్ని మేము కోరుకుంటాము. ఆయన అడుగుజాడలో తప్పకుండా నడుస్తాము. బట్ ఆయన మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, ఆయన బహిష్కరించి వేటు వేశారు, ఆయన నాయకత్వాన్ని ఆయన అంగీకరించట్లేదు. ఈ రోజు పార్టీలో పరిస్థితులు అట్లున్నాయి. మరి ఇన్ని రోజులు 2014 కన్నా ముందు నుండి 2009 నుండి 2006లో కవితక్క గారు రాజకీయంలోకి వచ్చిండ్రు. 2007లో అధికారికంగా జాగృతి స్థాపించిండ్రు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కవితక్క గారు ఇండిపెండెంట్ గా, కవితక్క గారి కృషి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీట్ ఇవ్వడానికి జాగృతి కారణమైంది. తన జాగృతి వేదికగా తెలంగాణ ప్రజలందరినీ, తెలంగాణ మహిళలందరినీ, తెలంగాణలో మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేసేది చాలా తక్కువ. కానీ కవితక్క గారు ఏదైతే జాగృతి స్థాపించి బతుకమ్మను ఎత్తుకొని పోరాటం చేసి తెలంగాణ ఆడబిడ్డలందరినీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడానికి కారణమైన మహిళా గొప్ప నాయకురాలు కవితక్క. అలాంటి కవితని బహిష్కరించిందంటే అది పార్టీకి నష్టము, పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ మేము ఎప్పటికీ కూడా కేసీఆర్ గారిని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి స్థాపించి ఇండిపెండెంట్ గా కవితక్క గారు తను ఏదైతే అనుకున్నారో, ఎందుకంటే పార్టీలో తనకు అడుగడుగున అడ్డు చెప్తూనే వచ్చిండ్రు. ఇన్ని రోజులు తను సహనంతోని, ఓర్పుతోని, భూదేవి కదా ఎంత తొక్కినా ఓర్చుకొని, భూదేవికి ఉన్నంత ఓర్పుతో తను ఓర్చుకుంటూ వచ్చిండ్రు. కానీ ఈ రోజు ఏంటంటే ఒక బిడ్డగా తన తండ్రికి అవినీతి మరకను రుద్దుతుంటే కూడా ఈ రోజు పార్టీ ఆ లెవెల్లో స్పందిస్తలేదు అనే పేర్లు చెప్పడం జరిగింది. లిక్కర్ కేసులో ఇరికిచ్చింది ఎవరో తెలుసు. 2019లో కవితక్క గారిని ఎంపీగా ఓడగొట్టడానికి ఎమ్మెల్యేలతోని వెనుకుండి నడిపించిన వాళ్ళు ఎవరో తెలుసు. ఏ రోజు కూడా నవ్వుతూ భరించిందే గాని తన సహనాన్ని విడిచి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. ఈ రోజు పేర్లు తీసుకోవాల్సిన ఎంపీ సంతోష్ గారు ప్రజాక్షేత్రంలో ఉండి గెలిచిందా? ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపీ అయిన తర్వాత కేసీఆర్ గారిని కలవాలంటే ఆయన యాక్సెస్ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా కేసీఆర్ గారితో మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు పార్టీలో. దాన్ని ఒక బిడ్డగా కూడా, ఒక తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, కార్యకర్తలు అందరూ బాధపడుతున్న విషయాన్ని తను బహిరంగంగా ముక్కు సూటిగా ఉన్నట్టు చెప్పడం అలవాటు ఉన్న వ్యక్తి కాబట్టి చెప్పిండ్రు. తనకెన్ని జరిగినా కూడా గత 14-15 సంవత్సరాల నుండి తనకు ఎన్ని అవమానాలు చేసినా పార్టీలో ఉండి కూడా ఒక ప్రతిపక్ష నేతకు కూడా లేని ప్రతిపక్ష నేతను ఎట్లా చూస్తారో అట్లా చూసినా కూడా పార్టీలో కవితక్క గారిని మిగతా నాయకులకు ఉన్నంత ప్రాధాన్యత కవితక్క గారికి పార్టీలో లేకపోయినా, కవితక్క వర్గానికి పార్టీలో సీట్లు ఇవ్వకపోయినా, కవితక్క వర్గాన్ని పార్టీలో ముందుకు నడవనీయకపోయినా కూడా కవితక్క గారు అన్ని ఓర్చుకొని మనం కేసీఆర్ గారి కోసం భరించాలి అన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే మొత్తం మనోజ్ గారు ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇంకొక లెక్క, అన్నిటికీ తెగించి అన్ని ముందే ఊహించి కేసీఆర్ కూతురు ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది, అండ్ రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేసేటువంటి తెలివి కూడా కవితకుంది, చాలా సందర్భాల్లో కనిపించింది కూడా. సో ఇప్పటికీ పార్టీకి ఈరోజు అఫీషియల్గా దూరం అయిపోయింది. అన్అఫీషియల్గా చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలో ఉన్నా కానీ పార్టీ పూర్తిగా దూరం పెట్టడం. సో ఇక నుంచి అంటే ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు, రేపటి నుంచి నా పైన ఎట్లాంటి ఆరోపణలు చేస్తారో నాకు తెలుసు, సోషల్ మీడియాని ఎట్లా ఉసిగొలుపుతారో నాకు తెలుసు, 1కి 10 అంటాం, గీత కూసుకొని కూర్చున్నాం, ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి నిన్న చేసినటువంటి కామెంట్లు. అటు పార్టీకి దూరం అయిపోయారు, ఇటు కుటుంబానికి దూరం అయిపోయారు. కుటుంబానికి దూరం అయింది ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి వెళ్తే కూడా అత్తమామల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోలేదు. సో పూర్తిగా కేసీఆర్ కుటుంబం ఈ మధ్యకాలంలో కవితను పక్కన పెట్టేసింది. సో ఈరోజు ఇవన్నీ తెలిసే ఇక తను ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యే ఏకంగా పార్టీ అధినాయకత్వాలపైనే కామెంట్ చేస్తున్నారా? ఈ రోజు కవితక్క గారు ఒంటరి కాదు. తెలంగాణ జాగృతి సంస్థ తను స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు తను ఏదైతే పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు అన్ని విషయాలు ఈ రోజు ఇంతవరకు వచ్చింది కాబట్టి అన్ని విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2014లో ఎంపీ సీటు ఎట్లిచ్చిండ్రు అన్నది కూడా అందరికి తెలుసు. ఆ రోజు మధు యాష్కి గారి మీద గెలిస్తే తను మధు యాష్కి గారు కూడా గొప్ప నేత, ఆయన కూడా తెలంగాణ కోసం పోరాడిన నేత, తెలంగాణ కోసం వచ్చిన నేత. కానీ
తెలంగాణలో ఎక్కడ నిల్చోబెట్టినా కూడా కవితక్క గారు నిల్చునే పరిస్థితి ఉంది. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కేవలం తనని సైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఎంపీ టికెట్ ఇచ్చి ఆ రోజు కవితక్క గారిని ఆ ఎంపీగా కూడా గెలవరు అని చెప్పి మధు యాష్కి గారి మీద టికెట్ ఇచ్చినా కూడా కవితక్క గారు కానీ తెలంగాణ జాగృతి పేరుతో ఆ రోజు తెలంగాణ నలుమూలల తిరిగి తెలంగాణ ఆడబిడ్డగా తను ఎట్లా ముద్ర వేసుకున్నది అనేది 150,000 మెజార్టీతో ఆ రోజు గెలిచి చూపించిండు. ఒక్కసారి ఎంపీగా అయ్యే ఆ రోజు తెలంగాణ కోసం ఢిల్లీలో వేదికగా పార్లమెంట్ లో కొట్లాడి ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనకాలండి ఈ అగ్రనేతలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎవరైతున్నారో కవితక్క గారిని ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమైన కవితక్క గారిని ఆ రోజు ఓడగొట్టడానికి పనిచేసింది తెలంగాణ జాగృతి. ఆ రోజు పనిచేయొద్దు, 2019 ఎలక్షన్లలో తెలంగాణ జాగృతి వాళ్ళు వచ్చి ప్రచారం చేయొద్దు అని చెప్పింది ఈ వీళ్ళే. ఆ రోజు ప్రచారం చేయకుండా మమ్మల్ని అందరినీ దూరం చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా అక్కకు ప్రచారం చేయకుండా కనీసం పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్ ను కూడా టీఆర్ఎస్ వాళ్ళని పెట్టకుండా ఉండి ఆ రోజు ఏడ్చుకుంటూ చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కకి, అక్క ఇది పరిస్థితి అని. అయినా కూడా కేసీఆర్ గారి మాట మీద మనం సైలెంట్ గా ఉండాలి అని చెప్పి తన ఓటమిని కూడా అంగీకరించి మౌనంగా ఉండి ఆ రోజు సైలెంట్ గా ఉన్నారు. లిక్కర్ కేసులో ఇరికించింది ఎవరో తెలుసు. లిక్కర్ కేసు కవితక్క గారు కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోని కవితక్క గారి మీద లిక్కర్ కేసు పెట్టి ఆ రోజు జైలుకు పంపించినా కూడా కవితక్క గారు 5.5 నెలలు జైల్లో ఎవరు ఇరికించారు? కేసీఆర్ మీద కక్షతోటి లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించింది ఈ అన్న అక్క నోటితోనే వింటురు. ఎవరు ఇరికిచ్చిండ్రు అన్నది వస్తుంది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ రోజు ఇరికిచ్చి 5.5 నెలలు జైల్లో పెట్టి కేంద్ర మంత్రి పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చూసినా కూడా కవితక్క గారు వాళ్ళని నమ్మకుండా తన భర్తను పంపించి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయొద్దు, ఎందుకంటే ఎంతో మంది కార్యకర్తలు నిర్మించుకున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీని. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, వాళ్ళందరి ఆశలు నిరాశలు చేయొద్దు, వాళ్ళందరినీ నీరు కార్చొద్దు అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం బీఆర్ఎస్ పార్టీ మాలాంటి ఎంతో మంది వాళ్ళ కోసం ఆలోచించి అక్క నేను నెల కాదు ఒక్క రోజు ఉన్న జైల్లో ఉన్నట్టే, సంవత్సరం ఉన్న జైల్లో ఉన్నట్టే జైలుకి వచ్చినాక నేను ఇంకెన్ని రోజులైనా ఇక్కడ ఉంటా గానీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి నేను ఒప్పుకోను అని ఆ రోజు చెప్పిండ్రు. కవితక్క గారిని అడ్డు పెట్టుకొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి వీళ్ళు కేంద్ర మంత్రి పదవులు పొందుదామని చూసిండ్రు. అది తెలియదా? అయినా కవితక్క గారు ఎక్కడికక్కడ మీరే అన్నారు ఇప్పుడు కవితక్క గారు లిక్కర్ కేసు నుండి విడుదలై బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్నారని. తన ఆరోగ్య పరిస్థితి రీత్యా అన్ని విషయాలు ఆలోచించి సైలెంట్ గా ఉన్నారు. పార్టీకి తను దూరంగా ఉన్నారంటే ఈ పార్టీయే కదా, ఈ పార్టీలో ఉన్న కొంతమంది పార్టీకి కవితక్క గారు ఎన్నో చేసిండ్రు. తెలంగాణ జాగృతి ఇండిపెండెంట్ గా ఉండి కూడా తన డబ్బులతో కవితక్క గారి డబ్బులతో తన జాగృతి నడుపుకున్నారు. ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా తన డబ్బులతో పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టు పార్టీ ఫండ్ నుండి కవితక్క గారు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా పార్టీ ఫండ్ నుండి చేయలేదు, తన సొంత డబ్బులతోనే ఎంతో మందికి సహాయం చేసిండ్రు. మనోజ్ గారు 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ వైపు అంటే కవిత వైపు ఉండాలా కేసీఆర్, లేదంటే పార్టీ వైపు ఉండాలా అన్న దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది, కవితను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కవిత నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? ఎమ్మెల్సీ కూడా కవిత రాజీనామా చేయబోతున్నారా? ఆ పార్టీయే వద్దనుకున్నప్పుడు ఆ పార్టీ ఇచ్చినటువంటి